హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఎటర్నల్ లవ్ స్టోరీ చెప్పుకుంటున్నాం. వీడియోని ముందందరూ లైక్ చేసి షేర్ చేసేయండి. ఆ తర్వాత స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎటర్నల్ లవ్ ఎపిసోడ్ 10. ఇంతకు ముందు వరకు నాతో అలా కాల్ రాగానే ఇంకోలా, కాల్ లిఫ్ట్ చేశాక మరోలా, కాల్ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ లో పలుకుతున్న హస్కీనెస్ కి, ఫేస్ లో కనిపిస్తున్న చిరాకుకి అస్సలు సంబంధమే లేదు. ఒక మనిషిలో ఎట్ ది టైంలో ఎన్ని వేరియేషన్స్ వింటున్న మీకే ఇలా ఉంటే, డైరెక్ట్ గా లైవ్ లో చూస్తున్న నా పరిస్థితి ఎలా ఉందో ఇక మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నానంటే నమ్మండి. అటు నుంచి ఆ అమ్మాయి మిస్ యూ చెప్పిందేమో ఈ సార్ గారికి, ఇటువైపు నుంచి సార్ కూడా మిస్ యూ టూ బేబీ అన్నారు, మాటల్లో సేమ్ హస్కీనెస్ మెయింటైన్ చేస్తూ. ఆ తర్వాత కొద్దిసేపు అటు నుంచి అమ్మాయి చిన్నగా ఏదో మాట్లాడుతుంది. నాకు చిన్నగా వినిపిస్తుంది. ఈయన గారు మాత్రం హా అంటూ పొడి పొడిగా సమాధానాలు ఇస్తున్నారు. కాసేపటికి హ్యాడ్ డిన్నర్ బేబీ అని అడిగాడు సార్. సార్ మాట్లాడుతుంది ఫోన్లో అయినా కూడా చూపు మాత్రం నా మీదే ఉండడంతో ఎవరిని అడుగుతున్నాడో అర్థం కాలేదు నా మట్టి బుర్రకు. పైగా సుర్రున సూర్యుడు తన ప్రతాపం చూపిస్తూ ఉన్న ఈ టైంలో డిన్నర్ అని అడుగుతాడేంటి సార్ అని వెర్రి మొహం వేసుకుని చూస్తున్నాను నేనేమో. కాసేపటికి అటువైపు నుండి ఎప్పుడొస్తావు బేబీ అని అడిగారు ముద్దుగా. నిజంగా అటువైపు ఎవరో గాని వాయిస్ మాత్రం భలే మెల్టింగ్ గా ఉందబ్బా. ఆ పిల్ల అంత ముద్దుగా అడుగుతుంటే ఈ సారేమో మొహం అంతా మండించుకుంటూ తదేకంగా నన్నే చూస్తూ, నేను వచ్చిన వర్క్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది బేబీ, కంప్లీట్ అవగానే వచ్చేస్తాను అని చెప్తున్నప్పుడు సార్ ఫోన్లో ఏదో బీప్ అన్న సౌండ్ రాగానే ఓకే బేబీ, ఇట్స్ టైమ్ టు యువర్ స్లీప్, గుడ్ నైట్ అని చెప్పి టక్కున కాల్ కట్ చేసి ఫోన్ పాకెట్ లో పెట్టేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇందాక ఆపిన పని కంటిన్యూ చేస్తూ, అదేనండి సార్ చేతిని నా ఫేస్ దగ్గరికి తీసుకొచ్చారు కదా ఆ పని. మళ్ళీ అలా సార్ చెయ్యిని నా దగ్గరికి వస్తుంటే ఇక నాలో షివరింగ్ స్టార్ట్ అయ్యి గట్టిగా కళ్ళు మూసేశాను నేను. సార్ చెయ్యి నా నుదుటిన చేరి చూపుడు వేలుతో నా నుదుటి మీద పట్టిన చెమటను తుడిచి ఆ చెమట చుక్కను కూడా నా ఫేస్ మీదకి స్ప్రింకిల్ చేశాడు. నా ఫేస్ మీద పడిన నీటి బిందువులకి కళ్ళు తెరిచి చూసి నాకు సార్ ఫేస్ లో ఒక కన్నింగ్ స్మైల్ కనిపించింది. నన్ను అలా చూస్తూనే, యు నో వాట్ అభయ, నాకు ఏడ్చే వాళ్ళన్నా భయపడే వాళ్ళన్నా అస్సలు నచ్చదు. బట్ వాట్ ఐ డోంట్ నో, నీ మొహంలో నన్ను చూస్తే వస్తున్న ఈ భయం ఉంది చూసావు, గాడ్ డామ్ క్రేజీ. నీలో ఈ భయాన్ని చూసేందుకైనా గానీ నీకు ఇంకా 1 వీక్ టైం ఇవ్వాలనిపిస్తుంది నా మనీ రిటర్న్ ఇవ్వడానికి కోసం. వై? బికాజ్ ఈ 1 వీక్ నాతో పాటు నువ్వు నన్ను చూస్తే ఇలా వణుకుతూ ఉంటావు చూడు, అది నాకు చాలా నచ్చింది అభయ. సో నీకు ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఈ 1 వీక్ టైం తీసుకో. 1 వీక్ వరకు నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. ప్రతిసారి నువ్వు నాకు ఇలా భయపడుతూనే ఉండాలి. 7th డే ఈవినింగ్ నా మనీ నాకు రిటర్న్ చేసావనుకో, 8th డే నేను స్విస్ వెళ్ళిపోతాను అని తను చెప్పాల్సింది తాను చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అగస్త్య. అసలు సార్ ఏం చెప్పారు నాకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. భయపడే వాళ్ళంటే నచ్చదంటారు, మళ్ళీ నేను భయపడితే మాత్రం చూడాలనుంది అంటాడు. అంతా మాట్లాడి అన్నీ చేసి చివరికి మాత్రం మళ్ళీ డబ్బును అన్నీ కట్టమని చెప్పారే. ఇక మళ్ళీ నాలో భయం మొదలైంది. ఈ 1 వీక్ లో డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? పాపం అంకుల్ ఇప్పటికే చాలా డబ్బు అప్పిచ్చారు నాన్నకి. అంత డబ్బు అప్పు ఇచ్చిందే కాకుండా నన్ను వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ముందైతే నాన్నకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి అనుకుని వెంటనే లేచి ఫోన్ తీసుకుని నాన్న నెంబర్కి కాల్ చేశాను నేను. సెకండ్ లింకే లిఫ్ట్ చేసిన డాడీ కంగారుగా, అభయ నువ్వెందుకు కాల్ చేసావు? నీకు చెప్పాను కదా నీ నెంబర్ నుంచి నాకు కాల్ చెయ్యొద్దు అని. ఆల్రెడీ అగస్త్య మనుషులు నా నెంబర్ని ట్రేస్ చేసి ఉంచారు. ఇప్పుడు గనుక నువ్వు నాతో కాల్లో మాట్లాడినట్టు తెలిస్తే నీ లొకేషన్ ట్రేస్ చేయడం వాళ్ళకి క్షణాల్లో పని. నువ్వు ముందు కాల్ కట్ చేయి, నేను అంకుల్ వాళ్ళ ల్యాండ్ లైన్ కి చేస్తాను అని నేను చెప్పేది ఏం వినిపించుకోకుండానే టక్కున కట్ చేశారు కాల్ నాన్నగారు. పాపం నాన్నకి ఇంకా తెలియనట్టుంది నేను వచ్చింది అగస్త్య నుండి దూరంగా కాదు, అగస్త్య పక్కకే అని అనుకుంటూ కిందకి వెళ్ళాను. అంటే నాన్న కాల్ చేస్తానన్నారు కదా మరి ల్యాండ్ లైన్ కి.
అక్కడ మాట్లాడడానికి వెళ్ళానన్నమాట కిందికి. నేను కిందకి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడే సోఫాలో కాలు మీద కాలేసుకొని ఎప్పుడైతే నేను దొరుకుదానా నన్ను చంపుకు తిందామా అన్నట్టు ఆకలితో ఉన్న సింహంలా కిందకు వస్తున్న నన్నే చూస్తూ కూర్చున్నారు అగస్త్య సార్. అది కూడా ఫోన్ ముందరే. అంతే, అప్పటి వరకు మెట్ల మీద నుండి నెమలిలా నడుస్తూ వచ్చిన నాకు ఎదురుగా అగస్త్యాన్ని చూడగానే నా అడుగులకు స్పీడ్ బ్రేకర్లా అడ్డొచ్చారు అగస్త్య. సార్ను చూడగానే ఉన్న చోటని ఆగిపోయాను నేను ఇంకా. అక్కడి నుండి ఇక నా ప్రయాణం తెలుగు డబ్బింగ్ సీరియల్లో అత్తలా సాగుతూనే ఉంది. అది ఆగదు, అలా అని సాగదు. మెట్ల మీదే మెలికల పాములా తిరుగుతున్న నాకు ల్యాండ్ లైన్ రింగ్ అవ్వడం వినవగానే హాలీవుడ్ మూవీలో హీరోయిన్ లా స్పీడ్ గా వెళ్ళిపోయాను అక్కడ. ఎక్కడ ఆ ఫోన్ అగస్త్య రిసీవ్ చేసుకుంటాడో అని భయపడి. అదేంటో విచిత్రం, నేను దాదాపు 10 మెట్ల మీదకు ఉన్నప్పుడు మొదలైన రింగింగ్ కి పక్కనే ఉన్న అగస్త్య సార్ మాత్రం అస్సలు లెక్క చేయలేదు. అలా అని నా మీద నుండి చూపు మరల్చనూ లేదు. నేను ఫాస్ట్ గా కిందకు వచ్చి రిసీవర్ అందుకునే ఒక్క సెకండ్ ముందు సార్ రిసీవర్ ని లాక్కున్నట్టే తీసుకుని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అన్నట్టు సైగ చేశాడు. నేను తల అడ్డంగా ఊపుతూ వద్దు సార్ అని పెదవులు కదిపి చెప్తుంటే సార్ హెడ్ మూవ్ చేస్తూ నో అన్నారు, సేమ్ నాలానే పెదవులే కదిలిస్తూ. ఈ లోపే నాన్న హలో అభయ, ఏమైంది తల్లి, నువ్వు అక్కడ బానే ఉన్నావా అన్నారు. నాకేం మాట్లాడాలో అర్థం కాక గుటకలు మింగుతుంటే సార్ కళ్ళతోనే ఉరిమి చూస్తూ మాట్లాడు అన్నట్టు చూశారు. నాన్న అన్నాను నేను. ఇక అంతకు మించి నాకు నోరు పెగరట్లేదు మరి. అభయ, నీ నెంబర్ నుండి నాకు కాల్ చెయ్యొద్దు అని చెప్పాగా, అయినా ఎందుకు కాల్ చేసావు అభయ? ఇప్పటికే ఆ అగస్త్య మన మీద ఓ కన్నేసి ఉంచాడు, నా ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంచాడు. నువ్వు ఇప్పుడు నా నెంబర్కి కాల్ చేసావని తెలిస్తే వాడికి నిమిషాల్లో తెలిసిపోతుంది అని నాన్న తన వెర్షన్లో తాను చెప్తూ పోతున్నాడు. తెలిసిపోతుందేమో కాదు నాన్న, ఆల్రెడీ కనిపిస్తుంది అని చెప్పాలి అని ఉన్నా అగస్త్య చూపులు నన్ను నిజం చెప్పనీయట్లేదు. నేను టాపిక్ మార్చాలన్న ఉద్దేశంతో నాన్న నాకు మిమ్మల్ని చూడాలని ఉంది, నేను వచ్చేస్తాను నాన్న అన్నాను. అయ్యో ఇంకొద్ది రోజులు ఆగు అభయ, అసలే ఆ అగస్త్య గాడు చండ శాసనుడులా ఉన్నాడు, డబ్బులు కట్టేంత వరకు వదిలేలా లేడు. ఎలాగోలా నువ్వు కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ అయితే రేస్ చేశాం కదా, ఇంకొన్ని రోజులు నువ్వు అక్కడే అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నావంటే ఇక నువ్వు దొరకలేదు అనుకుని వాడు ఇండియా వదిలి వెళ్ళిపోతాడు, వాడు ఇండియాలో ఎక్కువ రోజులు ఉండడంట అని నాన్న చెప్తూ పోతుంటే నేను సార్ వైపే చూశాను. నాన్న అలా వాడు వీడు చండశాసనుడు అంటున్నప్పుడు చూడాలి సార్ కళ్ళు. బాబోయ్, నిప్పు మండుతున్న నిప్పి కనికలు అంటారు కదా, అలా ఉన్నాయన్నమాట. ఆ చూపుల్లోని వేడిసెగ ఆయనకు 10 అడుగుల దూరంలో ఉన్నా కూడా నాకు సర్రన మంట పుట్టిస్తుంటే బేలగా సార్ వైపు చూశాను. నా చూపుల్ని అస్సలు కేర్ చేయకుండా మాట్లాడు అన్నట్టు రిసీవర్ వైపు కళ్ళు తిప్పి చెప్పాడు సార్. నాన్న అని నేను అనగానే అభయ, వాడు మనల్ని చచ్చినా కూడా వదిలేలా లేడే, వదిలేలా లేడు, డబ్బులు కట్టేంత వరకు పీడిస్తూనే ఉంటాడు. ఇప్పటికిప్పుడు కాదు కదా, మనకు ఈ లైఫ్ మొత్తం టైం ఇచ్చినా కూడా మన దగ్గర ఇంతకన్నా ఎక్కువ డబ్బులు అయితే చేయలేము. అది కూడా నా ఫ్రెండ్ రాఘవ అడగగానే అంత డబ్బు ఇవ్వడం వల్ల వాడికి ఆ మాత్రమైనా సర్దగలిగాను అని నాన్న అనగానే అగస్త్య కళ్ళు ఎంత పెద్దగా అయిపోయాయో. రాఘవ అంటే మా నాన్న అన్నట్టుగా ఉన్నాయి అగస్త్య ఎక్స్ప్రెషన్స్. నేను వెంటనే తల అడ్డంగా ఊపుతూ కాదు కాదు ఆ రాఘవ ఇంకెవరో అన్నాను భయంతో. అభయ్య, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు డౌట్ గా అడిగారు నాన్న. అది నాన్న, నేను మాట్లాడుతూ ఉండగానే అగస్త్య వాళ్ళ నాన్నగారు రాఘవ అంకుల్ అక్కడికి రానే వచ్చేశారు కూడా. అగస్త్యకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ రాఘవ అంకుల్ నన్ను చూసి ఎవరమ్మా, మన సుబ్బుగాడేనా అని అడిగాడు అంకుల్. నేను అగస్త్యను అంకుల్ని మార్చి చూస్తూ హా అంకుల్, నాన్నే కాల్లో చెప్పాను భయంగా. ఇలా ఇవ్వు, నువ్వు మాట్లాడడం అయిపోతే
ఓసారి నేను కూడా మాట్లాడతాను వాడితో. ఇంకా ఎక్కువ మాట్లాడితే నాన్న అగస్త్య గురించి ఏమంటారో అన్న భయంతో వెంటనే నాన్న అంకుల్ మాట్లాడతారంట అంటూ నేను అక్కడి నుంచి పారిపోయాను ఫాస్ట్ గా. నేను లేచి వెళ్తుండగానే అగస్త్య సార్ కూడా సోఫాలోంచి లేచి నా వెనకే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశారు. రేయ్, ఏం చెప్తున్నావురా అమ్మాయితో? నీకెన్నిసార్లు చెప్పాలరా నేను డబ్బిచ్చిన విషయం బయటకు తెలియడానికి వీల్లేదని. నేను నా ఫ్రెండ్ అవసరానికి డబ్బిచ్చాను గాని అప్పుగా ఇవ్వలేదు అని రాఘవ అంకుల్ అంటున్న మాటలు మెట్లెక్కుతున్న నా చెవులను చేరగానే కన్ఫర్మ్ సార్ ఈ రోజు నాకు పిండం పెట్టేస్తారు అనుకుంటూ గబగబా పైకి వెళ్ళిపోయాను. కానీ నాకు అంత ఛాన్స్ ఎక్కడిస్తారు సార్? నేను డోర్ క్లోజ్ చేసుకునే లోపే నన్ను వదలని నీడలా నా వెనకే సార్ కూడా రూమ్ లోకి వచ్చేశారు. ఇంకేముంది, దీనాతి దీనంగా నేను సార్ని చూస్తుంటే సార్ నా మీదకు వస్తూ అచి ఆపు, మరి అంత ఇన్నోసెంట్ గా నటించకే అన్నాడు నన్ను చూస్తూ. వేనా అన్న మాటకి నేను కళ్ళు తెల్లేసి పెద్దవి చేసి చిన్నవి చేసి ఉరిమి చూసి వాట్ ఎవర్ నాకు ఉన్న 2 కళ్ళని ఇంకా ఎన్ని రకాలుగా ఉంటాయో అన్ని రకాలుగా చేస్తూ ఎక్స్ప్రెషన్స్ ని మార్చి మార్చి ఇస్తుంటే సార్ నన్ను కోపంగా చూసి ఏయ్ ఏంటి అన్ని ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి ఇస్తావు? ఏదో ఒక ఎక్స్ప్రెషన్ కి స్టిక్ అవ్వు, దించు ముందు కళ్ళు అన్నాడు బేస్ వాయిస్ లో. ఇంకేముంది, ఆ వాయిస్ వింటేనే నాకు వణుకుడు రోగం ఒకటి ఏడ్చిందిగా. సార్ వాయిస్ వినగానే దెబ్బకు కళ్ళు దించేసిన నేను బిక్కమొహం పెట్టుకొని సార్ మీరు నన్ను అలా వే అని పిలవకూడదు అని వెక్కిల మధ్య చెప్తుంటే చాలా ఆపై, ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు నువ్వు నీ బాబు కలిసి. నాకు నీ వేషాలన్నీ తెలిసే. అసలు మొదటి నుంచి నాకు డౌట్ గానే ఉంది. నువ్వు ఎంత అమాయకంగా ఇంత భయంగా ఉన్నప్పుడే నేను అనుకున్నాను నువ్వు గజకంత్రి మొహందానివని. నువ్వే కాదు నీ బాబు కూడా. నేనేమో పిచ్చోడిలా నీకోసం అక్కడ నా మనీ అంతా ఖర్చు పెడుతూ తిరుగుతూ ఉంటే నువ్వు నీ బాబు కలిసి ఎంత పెద్ద ప్లాన్ చేశారే. అమ్మా, నా బాబు దగ్గర డబ్బు తీసుకొని నాకే కట్టాలి అనుకుంటున్నారా? ఇంకా నేనేమో పిచ్చివాడిలా 30% ఇచ్చారు, ఇంకో 70% కదా చేస్తారులే అని నీ బాబుని చీరప్ చేశాను. ఇక మీ గురించి ఆలోచించే సమస్యే లేదు. 70% కాదు, ఇప్పుడు మీరు నాకు ఇవ్వాల్సింది 100% ప్రాజెక్ట్ వాల్యూ మొత్తం సింగిల్ పెన్నీ కూడా ఇవ్వకుండా వదిలే సమస్య లేదు అన్నారు నన్ను చంపేసేలా చూస్తూ అగస్త్య గారు. అదేంటి సార్, మేము ఆల్రెడీ 30% మనీ ఇచ్చాముగా అని వెర్రి మొహం వేసుకుని అడిగిన నాకు, ఆ 30% నువ్వు నీ బాబు కలిసి నాతో పెట్టించిన ఖర్చుకి ఇంట్రెస్టే. ఎక్కడ నా ప్రాజెక్ట్ మనీ మొత్తం మునిగిపోతాయో అని నేను ఈ వారం రోజులు పడి నా టెన్షన్ కి పెనాల్టీ కింద కట్ చేసుకుంటున్నాను అన్నారు అగస్త్య సార్. అంత మనీ పెనాల్టీనా అని నా పర్మిషన్ లేకుండానే నా నోరు బార్లా తెరుచుకుంటే, నేను ఇంకా మంచివాడిని కాబట్టి పెనాల్టీతో పనిష్మెంట్ తో సరిపెడుతున్నా. లేదంటే ఇప్పటికిప్పుడు నా ఆఫీస్ లో స్కామ్ చేసావని నిన్ను సైలెంట్ గా ఊర్లోంచి తప్పించి ఏమీ తెలియని వాడిలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులను మిస్గైడ్ చేశాడని నీ బాబుని స్టేషన్ లో వేయించేవాడిని. పైగా నువ్వు నా ఆఫీస్ లో చేసిన స్కామ్ కి సీసీ ఫుటేజ్, నీ బాబు స్టేషన్ లో చేసిన ఆస్కార్ పర్ఫార్మెన్స్ కి అక్కడ సీసీ ఫుటేజ్, నువ్వు నీ బాబు ప్లాన్ ప్రకారమే అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చావని చెప్పడానికి ఇప్పుడు నీ బాబు నీతో మాట్లాడాడే దాని కాల్ రికార్డింగ్ అన్ని పక్కా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. కానీ మీ దగ్గర నాకు మీరు ఆ 30% మనీ ఇచ్చారన్న ప్రూఫ్ కూడా లేదు. నేను చెప్పినట్టు వినకపోయినా, చెప్పింది చెప్పినట్టు చేయకపోయినా వితిన్ సెకండ్స్ లో నీ బాబు హవర్స్ లో నువ్వు స్టేషన్ లో ఉంటావు. అండర్స్టాండ్ అని గట్టిగా అరిచారు అగస్త్య గారు. నా మనసులో అమ్మ దుర్మార్గుడా ఎంతకి తెగించావురా అని తిట్టుకుంటుంటే నా మొహం మీద చిటికేసి ఇన్నర్ వాయిస్ వేసుకుంది, చాలే గాని ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు నీ బాబు ఏం చేస్తారో నాకు తెలీదు. నాకు మాత్రం 1 వీక్ లో నా మనీ మొత్తం కట్టేయలేదనుకో అసలైన అగస్త్య నందన్ అంటే ఏంటో అప్పుడు చూస్తారు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్తూ, నీ దెబ్బకి బుర్రంతా హీటెక్కిపోయిందే, వెళ్ళి నా కోసం ఓ స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు సార్ నా రూమ్ నుండి.
సార్ వార్నింగ్ కి ఇక నేను దెబ్బకి కింద కూలబడిపోయాను. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న నాకు ఒక అద్భుతమైన ఐడియా తట్టింది. సార్ వార్నింగ్ కి ఇక భయపడిపోయాను. అప్పుడే ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నాకు ఒక బెస్ట్ ఐడియా తట్టింది. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి అని చించిన అంతకు మించి బెస్ట్ ఆప్షన్ లేదు అని నా భయం కూడా నాకు గట్టిగా నొక్కి వక్కానించి మరీ చెప్పడంతో ఇదే కరెక్ట్ అనుకుని ధైర్యంగా లేచి చెమటలు తుడుచుకొని కిచెన్ లోకి వెళ్ళాను సార్ కోసం స్ట్రాంగ్ కాఫీ పెట్టడానికి. నేను వెళ్ళేసరికి అక్కడే లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు జానకి ఆంటీ, అంటే అగస్త్య గారి అమ్మ, నీరజ ఆంటీ అగస్త్య పిన్ని, రాజ్యలక్ష్మి ఆంటీ అగస్త్య గారి మేనత్త. ఇప్పుడు ఒకసారి అగస్త్య ఫ్యామిలీని పరిచయం చేస్తాను మీకు, తర్వాత కన్ఫ్యూజన్ లేకుండా ఉంటారు కదా మీరు. రఘుపతి గారు, భానుమతి, అగస్త్య నానమ్మ తాతయ్య, ఆ ఇంటికి 2 పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళ పిల్లలు రాఘవ, రాజా, రాజ్యలక్ష్మి, ముగ్గురు. అందులో రాఘవ భార్య జానకి, వాళ్ళిద్దరికి పుట్టిన 1 and only సన్ మన హీరో అగస్త్య నందన్. సిబ్లింగ్స్ ఎవరు లేరనమాట. ఇక సెకండ్ వాళ్ళైన రాజా గారికి భార్య నీరజకి పిల్లలు లేరు. అగస్త్యనే తన సొంత కొడుకులా చూసుకుంటారు. నిజానికి అగస్త్యకి సొంత తల్లిదండ్రుల కన్నా బాబాయ్ పిన్నిల దగ్గరే ఎక్కువ చనువు కూడా. ఇక నీరజ ఆంటీకి అయితే అగస్త్య అంటే పిచ్చి ప్రేమ. అగస్త్య ఏం చేసినా వెనకేసుకు రావడం, అగస్త్య ఏది అడిగినా కాదనలేని ప్రేమ ఆవిడ బలహీనత. అగస్త్య కూడా తల్లి దగ్గర కన్నా పిన్ని దగ్గరే ఎక్కువగా రాలిపోతాడు మరి. ఇక మేనత్త రాజ్యలక్ష్మి, ఆమె భర్త రాజీవ్, వాళ్ళకి ఒకే ఒక కూతురు సితార, కొడుకు షణ్ముఖ్. ఇద్దరు సిటీలోనే చదువుకుంటారు. అగస్త్య మొదటి నుండి చదువులో టాపర్. ఫస్ట్ నుండి అతని బ్రెయిన్ ఎప్పుడు మనీ స్టేటస్ చుట్టూనే తిరుగుతూ ఉండేది. స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళిన అతనికి అక్కడ కొన్ని రోజులు చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేయడం, ఒకరి దగ్గర జాబ్ అంటే వాళ్ళు చెప్పినట్టు విని తీరాలి అని. కానీ అతని మైండ్ సెట్ కి అది నచ్చకపోవడంతో స్టడీస్ అవగానే ఎవరి దగ్గర జాబ్ చేసే బదులు తానే అతడి తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. కానీ బిజినెస్ చేయాలి అన్నా, దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి అన్నా తెలివితేటలు మాత్రమే కాదు, దాంతో పాటు డబ్బు కూడా ఉండాలనే విషయం కొద్ది రోజుల్లోనే అతనికి అర్థం కావడంతో తండ్రి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుని స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఇక్కడ తండ్రి దగ్గర కూడా డబ్బు అప్పుగానే తీసుకోవడానికి రీజన్ అతని పొగరు. తన గెలుపు ఎప్పుడు తనకి మాత్రమే సొంతం కావాలని, తన గెలుపులో మరెవ్వరికి ఇంక్లూడింగ్ తన ఫ్యామిలీకి కూడా ప్లేస్ ఇవ్వకూడదని మూర్ఖత్వం అగస్త్యది. తను బిజినెస్ స్టార్ట్ చేసిన 1 year లో ఆ ఫీల్డ్ లో స్ట్రాటజీలని అతని మైండ్ అందుకోలేక అప్స్ అండ్ డౌన్స్ చాలానే ఫేస్ చేశాడు అగస్త్య. ఫస్ట్ ఇయర్ లో ప్రాఫిట్స్ రాకపోగా లాస్ లోకి వెళ్ళిపోతున్న తన కంపెనీ యాన్యువల్ గ్రాఫ్ కి అతనిలో కసి పెరిగి ఎలా అయినా సరే తను గెలిచి తీరాలి అనే పంతంతో మరోసారి తండ్రి సంపాదనని పెట్టుబడిగా పెట్టి ఈసారి బిజినెస్ ఫీల్డ్ లో ఎదగాలంటే కావలసిన స్ట్రాటజీలనే కాదు, దానికి మించిన కన్నింగ్నెస్ కూడా వాడి ఎదుటి వారి ఎత్తులకు తన అతి తెలివి వాడి పై ఎత్తులు వేసి వారిని చిత్తుగా ఓడిస్తూ సక్సెస్ సాధించి ఇండియాలోనే కాకుండా వేరే కంట్రీస్ లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేసి అంచెలంచెలుగా పైకి ఎదిగి వరల్డ్ టాప్ 10 బిజినెస్ మ్యాన్స్ లో ఒకడిగా ప్లేస్ సాధించాడు అగస్త్య. అందుకోసం అతడు పడిన శ్రమ, త్యాగం, చాలా నిద్రలేని రాత్రులు. ఇప్పుడు తన జీవితాంతం తోడుండే లైఫ్ పార్ట్నర్ ని కూడా బిజినెస్ లో ఓ భాగంగానే సెలెక్ట్ చేసుకున్న అగస్త్య ఎప్పటికైనా నెంబర్ 1 పొజిషన్ లోకి రావాలని ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ కోసం తెగ వెయిట్ చేస్తున్నాడన్నమాట. ఆ రేస్ లోనే కొద్దిగా ఇండియాకి దూరమైన అగస్త్య ఎప్పుడు వేరే బ్రాంచ్ ల డెవలప్మెంట్ కోసం అబ్రాడ్ లోనే ఉండేవాడు. తన బిజినెస్ లో సెటిల్ అయ్యాక తండ్రి దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి ఇండియా వచ్చిన తనకు రాఘవ గారు కొడుకు భవిష్యత్ కోసం పెట్టిన పెట్టుబడిని అప్పుగా ఇవ్వలేదని, తాను ఆ డబ్బు ఎప్పటికీ తీసుకోనని తెగేసి చెప్పడంతో తన సక్సెస్ లో కేవలం తను మాత్రమే ఉండాలనుకునే అగస్త్యకి తండ్రి మాట నచ్చలేదు. తండ్రి తనని తానుగా ఎదగనివ్వట్లేదు అన్న భ్రమపడి తండ్రి మీద కోపం పెంచుకున్న అగస్త్య ఆ డబ్బులు ఎప్పుడో తల్లి తండ్రి పేరు మీద ఉంచేశాడు ఓ పక్కన. కానీ ఇండియాకి మాత్రం చాలా దూరం అయిపోయాడు. ఇది బాబు గారి బయో చరిత్ర అన్నమాట. ఇప్పుడు బ్యాక్ టు కిచెన్ విత్ అభయ. ఆంటీ నన్ను చూసి ఏంటి అభయ ఇలా వచ్చావు అని అడిగారు జానకి ఆంటీ.
అది ఆంటీ అగస్త్య గారు కాఫీ అడిగారు అని తలదించుకొని చెప్పాను నేను చిన్నగా. దానికి నువ్వెందుకు అభయ, పని వాళ్ళు ఉన్నారుగా అని జానకి గారు అంటుంటే, అంటే ఆంటీ ఉదయం నేనేగా సార్ కాఫీ తాగకుండా చేసింది, అందుకే నేనే తీసుకురావాలని ఆర్డర్ వేశారు అగస్త్య సార్ అని చెప్పాను నేను. వాడంతే మూర్ఖుడు, నువ్వు వాడిని పట్టించుకోకు, నేను పని వాళ్ళతో పంపిస్తాలే అంటున్న జానకి గారికి సడన్ గా ఏదో గుర్తొచ్చినట్టు, అదేంటి అభయ్య, నువ్వెందుకు వాడిని సార్ అంటున్నావు, మాలాగే నువ్వు కూడా అగస్త్య అని పిలవచ్చు కదా అని అంది ఆంటీ. పక్కనే ఉన్న నీరజ ఆంటీ, అదేంటక్క అలా అంటావు, నాకన్నా మూర్ఖుడేం కాదు, కాకపోతే కాస్త మొండివాడు అంతే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శిక్ష అనుభవించాలి అని మనస్తత్వం వాడిది, దానికే మూర్ఖుడు లాంటి పెద్ద పెద్ద తిట్లు అవసరమా అని మూతి తిప్పుతూ నన్ను చూసి, అక్క మాటలు నువ్వేం పట్టించుకోవద్దవే, ఏదో నువ్వు తప్పు చేసావని కోపం ఉందేమో నా కన్నాకి, అంతేకాని నువ్వు అనుకునేంత కోపిష్టేం కాదు వాడు. ఇప్పుడు నువ్వు కాఫీ తీసుకెళ్లి ఇచ్చి చూడు, నీతో ఎంత బాగా మాట్లాడతాడు అని మురిసిపోతూ చెప్పింది నీరు ఆంటీ. అవునవును, వాడి మంచితనం గురించి నువ్వే చెప్పాలి చిన్నదిన. అరే రాక రాక బావ ఇండియా వచ్చాడని సితారా ప్రేమగా వాడితో మాట్లాడడానికి వెళ్తే 5 నిమిషాలు వాడితో మాట్లాడిందని, దానివల్ల వాడి సొమ్మేదో 5 కోట్లు పోయినట్టు తెగ తిట్టేశాడంట. పాపం అది ఏడుస్తూ కూర్చుంది రూమ్ లో అని కూతురు బాధను చెప్పుకుంటున్నారు రాజ్యలక్ష్మి ఆంటీ. ఆ ఆంటీ తన బాధను చెప్పుకుంటూ ఉండగానే నీరు ఆంటీ అగస్త్య కోసం కాఫీ పెట్టి కప్పులో పోసి నా చేతిలో పెట్టేసింది. ఇప్పుడు చూడు నా కన్నా నీతో ఎంత బాగా కలిసిపోతాడో అని మురిసిపోతూ చెప్పి నా చేతిలో కాఫీ కప్ అనే ఆయుధాన్ని పెట్టి నన్ను బలిబకరాను చేసి ఆకలిగా ఉన్న పులికి పులిహోర చేసింది నీరు ఆంటీ. నేను కాఫీ కప్ తో అగస్త్య రూమ్ కి మొదలైంది ఇక నా ప్రయాణం. మళ్ళీ జీడిపాకం సీరియల్ ఎపిసోడ్ నెంబర్ 25 లాగా ఇప్పుడు తెరబడింది ఈ ఎపిసోడ్ కి. నా ప్రయాణానికి తెరపడాలంటే ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ గడవాలో ఆ దేవుడికే తెలియాలి. ఉంటాను మరి, మళ్ళీ రేపటికి బతుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అదేనండి, నేనే మీ అభయ, ఓ మంచి భయస్తురాల్ని. ఇప్పుడు అర్థమయ్యిందా, అగస్త్య డబ్బు తీర్చడానికి అగస్త్య తండ్రి దగ్గరే అప్పు తీసుకున్నాడు అభయ ఫాదర్.